హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. అంటే మా మామయ్య వర్ధంతి వ్లాగ్ పెట్టాను కదా, సో ఆ వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ వరకు పెట్టాను. సో దాని తర్వాత నుండి ఇది భార్గవ్ 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 సిగ్గుపడట్లే, తిరుగు ఒకసారి తిరుగు. భార్గవ్ ఆమెవరు అన్న భార్గవ్ ఆమెవరు? ఇప్పుడు ఎందుకులేనా అంటే పాపం ఈ టైంలో టయర్డ్ అయిపోతుంది. భార్గవ్ ఆమెవరు? పొట్టియా? అవునా? ఏంటన్నా ఎవరు? అత్తనా? పొట్టియనా? పొట్టి అంట ఆంటీ. అత్త దాంట్లో పెడతారు మన ఆంటీ పెట్టేసి ఉంటారు. 25 kgs టొమాటోస్ తెచ్చి మోహన షాక్ అవుతామన్నా మా శ్రావ్య కొత్త ఫ్రిడ్జ్ తెచ్చినాక షాక్కి గురైన మా శ్రావ్య. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఐటమ్స్ ఎక్కడ పెట్టాలి అక్కడ అదే కదా పెట్టేసి ఒక స్టిక్ పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా ఐస్ చూడు, అది బీరువా తెలుసా? డోర్ తెరచడం వరకే, వేయడం మళ్ళీ వేరే వాళ్ళు వేరుస్తారు. ఇప్పుడు నేను తెరిచాను అనుకో డోర్, నేను వేయను, వేరే వాళ్ళు వచ్చేస్తారు. అదంతే బరువు అంట ఆ మోన ఇప్పుడు నిన్నే కదా డోర్ వేయమనింది. అందుకే ఆంటీ అయితే డోర్ కూడా వేయరు. మళ్ళీ మేము బై మిస్టేక్ వచ్చామంటే వేసుకోవాలి. బీరువా అనుకుంటా ఉంది ఆంటీ అయితే. సింగిల్ డోర్ ఫుల్ ఉండేది కదా, డబుల్ డోర్ ఉన్నప్పుడు ఒక్కొక్క కూడా ఏం ఐటమ్స్ ఏం పెట్టలేదా? అది పెద్దదిగా ఉంది ఫ్రిడ్జ్, సరిపోతా ఉంది. ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ చూసారా, శ్రావ్య వచ్చిందో లేదో అన్నీ చెక్ చేస్తూ ఉంది. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, అది ఎక్కడ ఏం పెట్టాము అని దాన్ని మళ్ళీ కామెంట్ చేయడం కూడా. ఇంకా మా సుదర్శన్ చేపించిన ఖీర్ అనమాట. ఇది ఎంత ఎమ్మిగా ఉండిందో, నాకు చాలా ఇష్టంగా వచ్చింది. చాలా తిన్నాను ఆ రోజు నేను. ఇంకా ఆ రోజు నేను ఖీర్ గురించి మీకు అందరు క్వశ్చన్ వేశాను కదా, సో చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. ఖీర్ అంటే హిందీలో చెప్తారు, పాయసం అంటే తెలుగులో చెప్తారు ఆశ అనేసి. కొందరేమంటే బెల్లం వేస్తే అది పాయసం, చక్కెర వేస్తే అది ఖీర్ అక్క అనేసి కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటే రైస్తో చేస్తే అది ఖీర్ అక్క, పాయసం అంటే సేమియాతో చేస్తారు అనేసి కొంతమంది. సో ఇంతకీ ఆ మూడిట్లో ఏది కరెక్టో నాకు తెలియదు. నేను కూడా గూగుల్ సెర్చ్ చేశాను, యూట్యూబ్లో చూశాను. సో అయినా నాకు అలాంటి క్వశ్చన్సే వచ్చాయి, అంటే మీరు ఇచ్చిన ఆన్సర్సే నాకు వచ్చాయి. కరెక్ట్గా ఏమో మరి నాకు ఇప్పటికి కూడా తెలియలేదు. సో ఇక్కడ ఆంటీ చూసారా, అందరితో హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా టైంకి హారిక కూడా వచ్చేసింది. చెప్పాను కదా హారికకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, సో తను రాలేకపోయింది అనేసి. సేమ్ మా శిరీషకి కూడా సేమ్ ప్రాబ్లం, హారికకి శిరీషకి సేమ్ ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ప్రాబ్లం. అందుకే రాలేదు. దేవుడు అంటే అంకుల్ పూజ చేసే దగ్గర ఉండకూడదు అనేసి రాలేదు. సో పూజ అంతా అయిపోయినాక శిరీష హారిక వచ్చారు. హలో, సర్ప్రైజ్ అయ్యావా? భలే ఉన్నా సర్ప్రైజ్ నీకు చెప్పింది. ఎలా ఉంది స్టడీస్ డాక్టర్ హారిక? 5 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంకా ఇలా శ్రావ్య ఏమంటే మోస్ట్లీ జాతర టైంకి వచ్చేస్తుంది ఇంటికి. ఇంకా జాతర ఎలా ఉంటుందంటే అంత బాగా జరుగుతుంది. సో శ్రావ్య, హారిక, అబ్బు అందరం కలిసి ఆడుకుంటూ ఉంటాము. సో అవే గుర్తుకొస్తున్నాయి నాకు. ఇంకా ఈ వ్లాగ్లో కూడా మేము ఆడుకుంటాము, మీ అందరితో షేర్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి అని మరి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.
వీడియో తీసుకున్నాను. ఇంకా మా శ్రావ్య ఏమంటే నా వ్లాగ్స్లో ఫస్ట్ టైం కదా చూపిస్తున్నాను, సిగ్గుపడతా ఉంది కొద్దిగా. ఫస్ట్ టైం కదా ఫేస్ చేస్తూ ఉంది వీడియో. అంటే తను నా వ్లాగ్స్ అని చూస్తూ ఉంటుంది, కానీ తను ఉండి అంటే నా వ్లాగ్లో తను ఉండడం వేరేగా ఉంటుంది కదా, సో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మా కుమార్ మా సునీల్ ఇద్దరు సేమ్గా ఉండేవాళ్ళు. ఎవరు కుమార్ ఎవరు సునీల్ అస్సలు అర్థమయ్యేది కాదు. అలాంటప్పుడు అంతా నాకు శ్రావ్య హెల్ప్ చేసేది. శ్రావ్య అండి తెలుసు కదా. బిర్యానీ ఫేమస్ అయిపోయింది. ఎలా ఉన్నావు అబ్బు? ఎవరు నేను? మాటలు రావ ఏంది కళ్ళు అంత లాగున్నాయి? ఇప్పుడే లేసావా అబ్బు? ఊతినట్టుందిలా ఫేస్. ఎవరు నేను? శ్రావ్యానే మన అందరినీ మర్చిపోయింది. ఇప్పుడు మనల్ని ఆ క్వశ్చన్ అడుగుతా ఉంది. లేదబ్బు, ఎలా ఉంది అబ్బు అక్కడ? ఓకే ఓకే, బాగా చదువుకో, ఎంజాయ్ చేయ బాగా. బాయ్ అబ్బు. బాయ్. మిస్ యూ అబ్బు. బాయ్ అన్న. మిస్ యూ అబ్బు. ఏ క్లాస్? 10th క్లాస్ కి ఉండరా? టవల్ ఇసుకో. ఓకే బాయ్ మా. బాయ్ అండి. ఒక చూడుగా 10th క్లాస్ కి ఎలా ఉన్నాడు. అక్కడ పెట్టరా, రారా సాగర్ గారు చూసాను. అక్క నేను ఉంటా కొంచెము. శ్రావ్య చూడు వీడు ఎంత హైట్ ఉన్నాడు. అక్క అక్క నువ్వు అట్టనే నా హైట్ వస్తున్నావు అక్క. మధ్యలో నేను వచ్చాను. శ్రావ్య ఎక్కడికి? దీంట్లో వేయాలమ్మా, ఉండొస్తాను. ఎవర్రా? ఎవరు బిహేవ్ చేయాలి? మీ మమ్మీ లాగానా? మీ మమ్మీ లాగా కుదరదు నువ్వు. అప్పుడు ఆశకి ఏం చేసిందంటే, నేను గుడ్ అయిపోయాను అందుకే ఆశకు కొట్టట్లేదు అన్నది. ఆశకు గుడ్ అయిపోయాను. ఇట్లా అంటా ఉంటారు మధ్యలో. పొట్టి నాకు ఏదో ఒకటి ఊరికి పొట్టి కిచెన్ మమ్మీ నేనేమంటాను ఏదో సంథింగ్. సాగర్ ఎట్లా పిలుస్తుంది? హారిక సాగర్ ఎట్లా పిలుస్తుంది? అంతలా ఎదవ అని పిలవదు. సాగర్ అని పిలిచేది ఒక్కసారి కూడా ఎదవ అని పిలవాలా? పొట్టి ఏమని పిలుస్తావు? పొట్టి సాగర్ అని పిలుస్తావు, ఎదవ అని పిలుస్తావు. రెండు అంటారు కా, రెండు. ఆర్డర్ అనింది అక్క. ఎవర్రా ఎవర్రా? సాంగ్ ఏమంట? దీపావళి సాంగ్. నోముల్ 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 సాంగ్. జరుగు నా జరుగు. రారా పాప, అది ఫ్రాక్ ఏమో నా చెప్పు వాడికి. జరుగునట్టేట ఏ సౌండ్ రాలేదు.
ఏ డిస్క్వాలిఫైరా మళ్ళీ ఎవరు ఏమొచ్చిందిరా ఎవరు నార్మల్గా నా వ్లాగ్స్ చాలా సందడిగా ఉంటుంది, బట్ ఈ వ్లాగ్ ఏమంటే వేరే లెవెల్లో సందడిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా అంకుల్ ఫోటో, ఈ టెంకాయలు అన్నీ ఇట్లే బయటే ఉండిపోయాయి. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవన్నీ క్లియర్ చేసేసారు కదా అక్కడ నుండి. సో ఆ పనిలోనే ఉన్నాము. ఇంకా అలాగే హారిక వచ్చి దండం పెట్టుకుంది. దాని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయి అన్నదానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. చూసారా, అసలు కొండలు ఎక్కడ కనిపించట్లేదు, అంత పెద్ద వర్షం పడింది. ఇంకా ఆంటీ దాయాల్లో కూర్చునేశారు. సో ఆంటీకి అందరు ఉన్నారుగా, హ్యాపీగా దాయాలు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నేనేమంటే పైకి వచ్చాను శారీ చేంజ్ చేసేసుకుందాము అనేసి. ఎవరు గెలుస్తున్నారు బుజ్జి? ఇంకా మా సుదర్శన్కి ఆ రోజు ఆఫీస్ ఉండింది. పాపం లీవ్ పెట్టలేని పొజిషన్. పాపం చాలా అర్జెంట్ వర్క్ అంట. ఆ కార్నర్లోనే కూర్చున్నాడు, ఆ వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు, కాల్స్లో ఉన్నాడు. అమ్మ జరుగు. నేను రాము వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తావు రాము? మళ్ళీ నెక్స్ట్ ఇయరా? సరే. అవును రాము, టీ తాగేసి వెళ్తూ ఉండు. మా సుదర్శన్ చూసారా, కొంతసేపు సోఫాలో కూర్చున్నాడు, కొంతసేపు ఇక్కడికి వచ్చి కూర్చోన్నాడు. అదేదో పైకి వెళ్ళొచ్చు కదా, హ్యాపీగా ప్రశాంతంగా కాల్ అటెండ్ అవ్వచ్చు కదా. అలా కాదు, ఇక్కడ అందరు ఉన్నారు కదా, సందడిగా ఉంది. ఇక్కడే ఉండాలని ఉంది, కానీ వర్క్ కూడా చేసుకోవాలని ఉంది. మళ్ళీ ఇవ్వచ్చు కదా. అదే ½ లీటర్ తాగితే అన్నం తినాల్సిన పని లేదు. అన్నం టైంకి పాపం ఆ కృష్ణమైన ఆంటీ నిద్రపోతా ఉన్నారు, కానీ ఆంటీకి టీ అంటే చాలా ఇష్టం. అందుకనేసి లేపి మరీ టీ ఇస్తా ఉంది మా మోహన. ఇంకా మా శ్రావ్య చూసారా, అంత టీ తాగితే ఇంక అన్నం తినని అవసరం లేదంట. అబ్బు అబ్బు ఫిజ్గా చూడ ఫిజ్గా హాయ్ చెప్పురా, బాయ్ చెప్పురా, బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పేసి బాయ్ 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 బాయ్. చిన్నడు చూసుకో, బాగా చూసుకో. నువ్వే కొంచెం చూసుకోలే. అంటే సీక్రెట్ ఈ శ్రావ్య నన్ను కూడా చూడు, ఇదొకటి మధ్యలో మనకి. ఆంటీ ఆ కప్పి ఇవ్వండి. ఏంటంటే వీడియో మోడ్ మోహన ఆ కప్పి. వీడియో మోడ్లో నువ్వు ఉండద్దు, మేము న్యాచురల్గా ఉంటాం, నువ్వు అట్లే ఉండు. చూడు వెళ్ళిపోయింది. వెళ్తున్నారండి దాయాలకి. ఏదో శ్రావ్య పిన్ని గుంతలాట అంట, వాన గుంతలాట. వాన పడితే వాన గుంతలాట. ఇక్కడ నెక్స్ట్ వన్. ఎంతమందికి తెలుసు అండి ఈ ఆట? మా శ్రావ్య చెప్తా ఉంది. అయితే పల్లెలు అందరూ తెలుసా? ఇచ్చుడు ఏమది, ఇప్పుడు ఎలా అవుట్ అవుతారు? అరే మీ ముగ్గురికి దొరికారు. ఆ శ్రావ్య పిన్నికి ఆడుకుంటా ఉంది పాపం. ఎంతమంది పిన్నులు రాయి, పిన్ని 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 విని 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 చచ్చిపోతున్నా నేనైతే. చూడు వీడియో తీసినప్పుడు తెలియదు హారిక గమ్ముకుంటాం. నీ లైన్ అది, నా లైన్ ఇది. నేను వీడియో తీయడము స్టాప్ చేస్తే గేమ్ ఆడుతూ ఉంది వీళ్ళతో, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అదే వీడియో తీస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడేమో స్టాప్ చేసేస్తూ ఉంది.
నాది కదా ఇది నా పక్క కదా ఉంది నాకు కదా రావాలి అవి అట్లా అన్నమాట నీ పక్క వచ్చిందా నీకు వస్తుందిరా ఇంతకు మీకు ఈ గేమ్ తెలుసా? గుంతల ఆట అంట. నాకైతే తెలియదు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఇంకొక గేమ్ ఆడతాం దీని తర్వాత, కన్ను కొట్టే ఆట అనేసి. మా చిన్న అత్తయ్య సుగుణ అత్తయ్య అనేసి ఆ ఆంటీ వాళ్ళ కూతురు అనమాట, పప్పి, తన పేరు రాహిత్య. సో తను హాలిడేస్లో వచ్చి మా అందరికి నేర్పించింది. చాలా బాగుంటుంది తెలుసా గేమ్, ఎంత ఎంజాయ్ చేయొచ్చో అసలు. సో దాన్ని టెడ్డీ ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది ఎలా ఆడాలో. ఏం చెప్తున్నానన్నా? సరే టెడ్డా టెడ్డా నువ్వు అక్కడికి వెళ్ళాలి టెడ్డా, అక్కడికి వెళ్ళి చెప్పు. శ్రావ్య నీకు వచ్చు కదా? శ్రావ్యకు వచ్చులే. అమ్మా ఎక్కిందిరా నాయనా. సరే నువ్వు చెప్పు నాన్న. మోహన్ సో టెడ్డీ చెప్తా ఉంది, బట్ మీకు వినిపిస్తుందో లేదో అనేసి నేను మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. గేమ్లో ఎంతమంది ఉంటే అన్ని చిట్స్ రాసుకోవాలి. దాని మీద ఏ పేర్లను రాసుకోవచ్చు, బట్ ఒక పోలీస్, ఒక దొంగ అనే నేమ్స్ రాసుకోవాలి. సో ఆ చిట్స్ అలా వేసిన తర్వాత ఎవరికి పోలీస్ వస్తుందో ఆ పోలీస్ ఏమంటే దొంగని కనుక్కోవాలి. దొంగ ఏమంటే ఆ పోలీస్కి తెలియకుండా మిగతా వాళ్ళందరికీ కన్ను కొట్టాలి. సీక్రెట్గా కన్ను కొట్టాలి. అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది కదా. సో తెలిసిన వాళ్ళు ఏమంటే నాకు సెట్ అని చెప్పేసేయాలి. అక్కడ అందరి ముందు సెట్ అని వేసేసేయాలి. పోలీస్కి తెలీదు, అరే ఎవరబ్బాయి దొంగ, కన్ను కొట్టేది ఎవరు అనేసి ఆ పోలీస్ కనుక్కోవాలన్నమాట. సో కనుక్కుంటే పోలీస్కి పాయింట్, లేదంటే దొంగకి పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే డి, ఫస్ట్ అక్షరం డి. సో డాంకీ అన్నమాట. లాస్ట్లో ఎవరు దొంగ వాళ్ళు డాంకీ అవుతారు. సో ఫస్ట్ ఎవరికి పాయింట్ వాళ్ళకి ఏమంటే డి అని రాస్తారు. సెకండ్ ఎవరికి పాయింట్ వాళ్ళకి డి. సో మళ్ళీ దొంగ అయ్యారంటే వాళ్ళకి డి ఓ అవుతుంది. సో నెక్స్ట్ గేమ్లో ఎన్ వస్తుంది. సో డాన్ అనేసి, డాంక్ అనేసి, డాంకీ వై అయ్యేంత వరకు గేమ్లో దొంగ అంతవరకు ఆడాలి. ఎవరు కొడతారా చూడు ఇప్పుడు దొంగ వచ్చిందనుకో, ఇక్కడ ఎవరికి దొర్రుంటే వాళ్ళకి కనిపిస్తుంది. చూడు పొట్టి, చదివేటప్పుడు ఆ వేసుకొని చదువు పొట్టి, వాళ్ళ కన్ను కొడితే అప్పుడు దొంగ అని తెలిసిపోతే పొట్టి. ఏం కాదు, ఇది బాగుంది. డౌట్ వచ్చి నేను అర్థాలు అడిగింది అయినా పర్వాలేదు, మీరు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇక్కడ కన్ను కొట్టేది రాదంటే 2 కన్ను కొట్టేది. క్లోజ్ చేసుకుని ఇటు కింద రెడీ The game starts now. నేమ్స్ రాసారా? కావాలి ఇప్పుడు మెయిన్ చెప్పాలి. Happy police. ఇప్పుడు
ఇప్పుడు దొంగ ఆపిల్ తెలియకుండా కనుగొట్టాలి. చూడు ఎవరో కనుక్కుంటున్నాడు, నువ్వు కనుక్కోవాలి. ఓకేనా? ఇంకా కనుక్కోట్లా. ఓకేనా? దొంగలో పాయింట్ అక్క ఇప్పుడు అంటే మేము అంతనే గ్యారెంటీ చేయాలి ఎవరు కొడతారని శ్రావ్య ఊరికే కొట్టేసింది. అలా ఏం లేదు. నేర్పిస్తున్నాను ఇప్పుడు సెట్ క్యాన్సిల్ అక్క. చెప్పేశాడు ఇప్పుడు వచ్చినదన్న ఇదే టమాటాలు సైడ్ లో ఉన్నాయి రెండు. నాన్న ఫ్రిడ్జ్ లో సైడ్ లో ఉందంట కనిపించడమే లేదు. రంగంలోకి దిగారు. రాజు చదవలేము. అది వచ్చండి తెలిసిందే. ఇది The game starts now. ఎవరైనా పోలీస్ హారికనే కనుగొట్టే గారికి మోట అసలు అందరూ చూడు మా ఊరు కన్ను కొట్టలో ఉంటాం కాదండి మోహన అందరికి అర్థమవుతుంది కదా రాజు రాణి మా యాడ్ సీరియస్ గా కొంచెం వెయిట్ చేయాలి. వెయ్యిరా నువ్వు ఏం చేస్తావు అక్క? సుదర్శన్ గట్టి బనానా The game starts now. నవ్వు అంట Police! అయ్యో నా ఒకటే ఎవరా పోలీసు? అందరు పెట్టి చెప్పేశారు. కనిపెట్టు దొంగెవరా అవునా సగం మనందరం సెట్ కొట్టి చెప్పింది ఒకటి కొట్టలేదు అందుకే కూడా డాన్స్ అక్క పేపర్స్ చేయకూడదు గేమ్ లో చూడు అక్కడ అందరు ఇచ్చేసారా ఎక్కడుంది? మన గేమ్ ఆడదాం. నువ్వు ముందుకు రా, మాకు కనపడదు ఎవరు పోలీసు పిన్ని
నన్ను కొట్టా కదా ఎవరు కొట్టారు అందరం చూస్తా అరే నా పైన పడిపోయింది చెప్పలేదు ఎందుకే చెప్పి అందరినీ చూడాలి నువ్వు డాపిని చూడు ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు తెలుసు చీటింగ్ చేస్తారా వాళ్ళకి అవుట్ అదేదో గేమ్ ఉంటుంది దాన్ని అదే రిపీట్ ఫాస్ట్ ఇప్పుడు సీరియస్ గా ఆడాలి గేమ్ ఒకటి పోలీస్ పిన్నికి రాలేదురా నాకు వచ్చిందమ్మా అరే అక్క చూడక్క ఇక్కడ అబ్బా ఎవరు పోలీస్ పోలీస్ ఎవరు చికెన్ యాపిల్ కదా ఎవరు మా నువ్వు ఆ పోలీసు నా చిట్టు మిస్ అయింది అది పిన్ని రాలేదు తినేసి ఉంటుంది ఆకలేసి నువ్వే నీ దగ్గర పెన్ను నా దగ్గర ఒకటే ఉంది ఆశకి రెండు ఉన్నాయి మహాశ కింద చూడ మోహన్ దగ్గర ఉన్న రెండు ఒకటే ఉంది వాళ్ళు పట్టుకోండి నా డ్రై పౌడర్ ఆంటీ బయట పోతే వాళ్ళు నా దగ్గర డోర్ వేసారా డోర్ వేసుకెళ్ళు మా ఇంకో పేపర్ లేదు అయ్యో పిన్ని ఎక్కడికో లేస్తా లేదు పిన్ని దగ్గర కూడా లేదు కూర్చో పిన్ని నీ దగ్గర లేదంటే అంటే యాది కక్క కిందనో అంత నా కింద లేదు పెట్టి నువ్వు జరుగు ఈ గేమ్ ఇంట్రెస్ట్ లేదు లేదేడా దుమ్మాయిడా అది నేనేసా అవునా ఒక మాట రాదమ్మా రాజు రాని మన మీ పిల్లు కూడా తల్లి తీసేద్దాం మరి. అవును మరి చూపించేద్దాం అయితే వీళ్ళిద్దరు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఏనా ఒక గేమ్ మేము 3 గేమ్స్ మేము ఆడతాము మళ్ళీ మరి మీరు కంటిన్యూ ఓకేనా 3 గేమ్స్ అన్న మీ ఇద్దరు లేకుండా అరే మీరిద్దరు ఇంకొక గేమ్ ఆడుకుంటారా మీరు జ్యూస్ గేమ్ ఆడుకుంటారా నువ్వు అమ్మ దగ్గర కూర్చోపో ఖాళీగా ఉంచు అమ్మ ఒళ్ళో కూర్చో నేను అన్నం పెడతా తల్లి The game starts now. Here you go. పోలీస్ నేనే అది రాదు హ్యాపీ అది లాక్ చేశాను ఓనక దొంగ కొట్టేటప్పుడు కనిపెట్టిందా లేదా
తల్లి చూపులు కనబెట్టేసి ఎట్లా కొడతావు ఆ పిల్లకి చూస్తున్నావు ఎట్లా చూస్తున్నా నేను బాగా చేయట్లేదు. ఓ సెట్ 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 అయ్యో కనుకొడతా ఉంది బాగా చేస్తున్నారు కాబట్టి ఏదో మోహన్ వచ్చి చూసి కనుక్కుంటాను డాంకీ చేయాలి అయిపోయాం కదా ఏ నో నో అంటే డాంకీ ఫస్ట్ ఎవరైతే వాళ్ళు ఎలిమినేట్ ఓను అవును అవునా ఇంకా లేదు అరే పోలీస్ శిరీష దొంగ అందరినీ గాడే నేను దొంగ అందరినీ గాడే చేయాలి ఏంటి పెద్ద అయిపోయింది బాగా ఆడతాం నేను దొంగ నేను పిన్ని కనుకుంటా ఎవరు దొంగ ఇప్పుడు ఎవరు మీరు అంటే నలిపేస్తాను చెక్క అరే మళ్ళీ పోలీస్ వచ్చింది అట్లే వచ్చాను ఎవరో దీని బాగా చింపేసి ఇచ్చారు పిన్ని పిన్ని సెట్ రాశక రాశక కూడా డి ఇంకెవరికి డి రావాల్సింది నాకు డి వచ్చింది నాకు అందరికీ అది వేసి స్కోర్ వేస్తారు చూడండి. ఎప్పుడు ఉంటాను అప్పుడు బాగుంటారు మంచిగా ఫస్ట్ వచ్చిన చెడ్డలో ఓకే ఇదో పిన్ని నీకోసం ఇక్కడ వేసాను నువ్వు ఇచ్చినట్టు తీసుకోవాలి ఇది ఎవరో చింపి చింపి పెట్టి ఇందాక నువ్వు అది ఎలా చేసావు మళ్ళీ నాకు మళ్ళీ అది నేను ఎవరు పోలీసుగా దొంగ నిలబెట్టమా అని చెప్తే లేదు పోలీస్ కేసు ముందు అన్నయ్య చూపించండి వీడియోలో పెట్టుకోండి చూపిస్తా ఉండే దొంగగా కనుకొడతా ఎవరు దొంగ నువ్వే కదా దొంగ అంటే చూపించింది తనకి దొంగ ఒక నిమిషం ఉండకూడదా అవును నువ్వు కాబట్టి మహారాజు సైడ్ మహారాజు అనుకున్నాను కనిపెట్టేసిందండి తనకే కొట్టాను పోలీసు దొంగ కనిపెట్టి బాగుంటుంది ఇలాంటి వస్తే ప్రశాంతంగా ఉంటాయి అమ్మ బాబాయ్ హారిక తొందర పడద్దు ఎంత బాగా హెల్ప్ చేస్తాను చెప్పేసింది హారిక పుట్టి నువ్వు చాలా బాగా చేసావు లేవు అర్థం కావట్లేదు కాదు చూద్దామని తీసినా కనుకుంటే ఈ అమ్మాయి చూడలేదు నువ్వు చూసినావు నేనే చూసేసాము రెడీ సరిగా స్పేస్ తీసి మరి పోలీస్ మోహనకి లోకంలో ఉన్నావా దొంగ మోహన కావాలని వెళ్ళేది కాదు కుమార్ ఏమనేసి కుమార్ ఇట్లే చూసి ఇటు కొట్టు 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 అంటున్నాడు అంటే కొట్టు కొట్టు అంటున్నావు కానీ ఆడ చూస్తాను తలుపు కొడతా ఉన్నాయి కానీ ఆడ చూస్తాను పాయింట్ పెట్టి ఎవరికి ఏమేమి వచ్చింది ఆత్మా చూసేసా నేను పోలీస్ కాదురా ఎవరు పోయి తాగనా
ఇది ఊదు ఇది ఊ ఇది ఆ ఇది ఆ పోలీస్ సెట్ 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 అండ్ అసలు దేనికైనా ఊట ఎక్స్ప్రెషన్ అంటే పిన్ని 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 అది కొందరు మహం వ్యక్తుల దగ్గర నేర్చుకోలే ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయాలి మోహన్ దగ్గర మహా వ్యక్తి మోహన్ రూబీ మాకందరికి పెద్ద గురువు ఢిల్లీ బాబాయ్ అది పిన్ని వేసింది ఈ పేపర్ పోలీస్ అది అదే పిన్ని అది ఏదో లేదా ఉండరా నేను పోలీసు దొంగ చెత్త గిచ్చేసింది పిన్ని అది గేమ్ లో ఇచ్చడం అది సెట్ గిచ్చి మరీ చెప్తుంది ఏ మొదట కాదు చిన్నపిల్లలు గిచ్చి చెప్పినట్టుంది యాక్చువల్లీ తొండి కదా కన్ను రావాల్సింది ఎలిమినేట్ చేసింది కలపెట్టారు ఇదో బాగా కనిపిస్తుంది దీనికి రాకపోతే ఇట్లా రావచ్చు కదా మీరు ముందుకు వస్తే అందరు వస్తాము దాని ముందు కొంచెం ముందరికి రా పొట్టి సరిపోతుంది సరిపోతుంది అంతే ఓకేనా కాదు నువ్వు చిన్నపిల్లలు ఉన్నట్టుండి గిచ్చి నా పైన లెక్కి దానికి తర్వాత పిగ్గు కూడా మంకి అమ్మా లెక్క అసలు ఎంత స్టడీ గో పోలీస్ నేను పోలీస్ సెట్ సెట్ బాగా నవ్వేస్తుంది ఎవరు అవుతానే ఉంటా కదా నేను శ్రావ్య విని మన ఇద్దరం ఒకే దాంట్లో నేను డివో అయిపోయినానా మన ముగ్గురే పోలీస్ కలబెట్టట్లేదు హారిక మీరు సరిగ్గా ఎవరు పొట్టి 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 పోలీసా పోలీస్ అంటాను ఎవరు పోలీస్ ఎవరు ఇప్పుడు వై ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుంది పోలీస్ నేను ఎవరు నువ్వా పోలీస్ అడిగి కాన్ఫిడెంట్ గా చెప్పు వేరేనా కంటే సెట్ మమ్మీ వేయలేదు ఇంకా
ఇలా సెట్ సెట్ అయ్యలేదు ఇంకా సెట్ అయ్యలేదు సెట్ అయ్యలేదు వీడియో ప్లే బ్యాక్ డాంకీ సో చూసారుగా ఫైనల్లీ మా మోహన డాంకీ అయిపోయింది. ఇంకా మా గేమ్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా వేడి వేడి చికెన్ ఫ్రై మా కుమార్ చేశాడు. ఎంత ఎమ్మీగా ఉండిందో అసలు ఆ రోజు. ఇంకా అన్నము చికెన్ తిన్నాము అందరము. ఇంకా ఆంటీ మార్నింగ్ ఒక చట్నీ చేస్తున్నారే, సో ఆ చట్నీతో తిన్నాము. సో ఇంకా ఆ రోజు డిన్నర్కి మాకు ఇంతకి మేము గేమ్ ఆడాము. మీకు ఇంట్రెస్ట్గా ఉందో లేదో తెలియలేదు, కానీ గేమ్ అంతా చూపిస్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నట్టుగా పెట్టాను. అలా కాక మా అందరికి కూడా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి అలా పెట్టేశాను. సో మీరు బోర్ కొడితే మా స్కిప్ చేసేసేయండి అక్కడి వరకు, మిగతా అది చూడండి. ఇంకా ఇట్లా శ్రావ్య అనేసి ఇంకా ఉంటారు కదా మా చుట్టాలు. సో వాళ్ళ అందరు అలా వచ్చారంటే ఇంకా నేను కిందే పడుకుంటాం, అందరం ఈ బెడ్రూమ్లో పడుకుంటాం, మాట్లాడుకుంటూ నైట్ అంతా మాట్లాడుకుంటూనే పడుకుంటాము. యాక్చువల్లీ లైట్ ఆఫ్ చేసి పడుకొని మాట్లాడుకుంటాము, కానీ నేను వీడియో కోసం అనేది జస్ట్ లైట్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను, కానీ బోర్ కొడితే మాత్రం ప్లీజ్ ఏం అనుకోవద్దు. అంటే ఇలానే సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి రోజులు చాలా రోజులు అయిపోయింది, అందుకని అలా పెట్టాలనిపించింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.